చివరి దశకి ఆపరేషన్ కగార్, లొంగుబాటు దిశగా గణపతి, చర్చలు జరుపుతోన్న తెలంగాణ పోలీసులు. నేటి నుంచి సునీల్ నాయక్ విచారణ, రఘురామపై హత్యాయత్నం కేసులో ఎంక్వైరీ, గుంటూరు సిసిఎస్లో ఏర్పాటు. తుది దశకి అనర్హత పంచాయతీ, పార్టీ ఫిరాయింపు కేసులో వాదనలు. ఇవాళ దానం, కడియం పిటిషన్లపై విచారణ. కూటమిలో విభేదాలున్నమాట వాస్తవమే. సమస్య వస్తే టీడీపీ నేతలు స్పందించట్లేదు. పవన్ దృష్టికి తీసుకెళ్తామన్న సామినేని ఉదయభాను. అనంతపురం గుడిబండలో కలకలం, 3 చిరుతల సంచారం. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. పటాన్చెరులో గంజాయి బ్యాచ్, అమ్ముతూ పట్టుబడ్డ 4 విద్యార్థులు. దర్యాప్తు చేస్తున్న ఆబ్కారీ అధికారులు. హైవేలపై దట్టమైన పొగమంచు, వాహనదారులకు తప్పని తిప్పలు. మామిడి, పొగాకు రైతులకు నష్టం. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. బంజారా హిల్స్ లో కల్తీ నెయ్యి గుట్టు రట్టు. ఫ్రైడ్ డైరీ యూనిట్ సీజ్, యజమాని అరెస్ట్. లక్షల విలువైన సరుకు స్వాధీనం. నేడు ఉప్పల్లో కేటీఆర్ టూర్, నాగోల్ ఎస్టీపీ పరిశీలన. సాయంత్రం మల్కాజ్గిరిలో ఇఫ్తార్ విందుకు హాజరు. రంగారెడ్డి కాటేదాన్లో అగ్ని ప్రమాదం, ప్లైవుడ్ గోదాంలో ఎగసిపడ్డ మంటలు. అదుపు చేస్తున్న ఫైర్ టీం. పీఎఫ్ కనీస నిల్వ 25%. మార్పులు చేర్పులకు కార్మిక శాఖ సన్నాహాలు. అమలుకి త్వరలోనే గెజెట్ నోటిఫికేషన్. తమిళనాడులో పొడిచిన పొత్తు, కలిసి పోటీ చేయబోతున్న కాంగ్రెస్, డీఎంకే. హస్తం పార్టీకి 28 అసెంబ్లీ స్థానాల కేటాయింపు. T20 వరల్డ్ కప్ లో సెమీ సమరం. ఇంగ్లాండ్ ని ఢీకొట్టబోతున్న భారత్, గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తు.